All welcome back to our channel. So students, ఈ వీడియోలో ఇంటర్నేషనల్ ఫినాన్స్ సబ్జెక్ట్ యూనిట్ నెంబర్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో యూనిట్ 1 యూనిట్ 2 ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. ఎవరైతే మిస్ అయినారో ఫస్ట్ ఆ వీడియోస్ చూసాక ఈ వీడియోస్ చూడండి, సో దట్ మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మీరు డైరెక్ట్గా వీడియో చూసినారు అనుకోండి, మీకు బేసిక్స్ తెలియకపోతే ఈ వీడియోలో చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. యూనిట్ నెంబర్ 3 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ అనమాట. సో యూనిట్ నెంబర్ 3 నేమ్ వచ్చి ఎక్స్చేంజ్ రేట్ డిటర్మినేషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే వేరియస్ థియరీస్, ఎక్స్చేంజ్ రేట్ బిహేవియర్లో ఏమేమి థియరీస్ అనేది మనకు ఉన్నాయి అనే దాని కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మీకు ఉంది. బట్ ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకేనా? బికాజ్ ఎందుకనంటే ఇందులో మీకు మొత్తం ఫార్ములా బేస్డ్ లాగానే ఉంటుంది. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే నేనేం చెప్పలేదు, అది అలాగే నేర్చుకోవాలి. అర్థమైందా? సో ఇలాంటి థింగ్స్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్ని ఈజీగా స్కిప్ చేసేసేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఈజీగా స్కిప్ చేసేసేయండి, అయిపోతుంది. సో ఏవైతే రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అది బాగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిస్కస్ ద సిగ్నిఫికెంట్ థియరీస్ ఇన్ రిలేషన్ టు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్. అంటే ఏమేమి థియరీస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఇందులో 3 టైప్స్ లాగా డివైడ్ అయ్యి ఉన్నాయి థియరీస్. ఏమేమి ఆ థియరీస్ అని అంటే, ఒకటి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని అంటామండి, పీపీపీ అని అంటాము. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ అండ్ ఇంటర్నేషనల్ ఫిషర్ ఎఫెక్ట్. అంటే ఏవైతే 3 థియరీస్ అంటున్నాడో ఆ 3 థియరీస్ ఇవే అని అర్థం. ఓకేనా? అప్కమింగ్ క్వశ్చన్స్లో మనం ఈ 3 థియరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్ పీపీపీ కదా, అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కదా. ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. ఈ ఒక ప్రిన్సిపల్ని 1918లో ఎస్టాబ్లిష్ చేసినారు. ఇదేం చేస్తున్నారు అంటే డిఫరెంట్ కంట్రీస్లో ప్రైస్ లెవెల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో $1 అనుకోండి, ఇండియాలో అదే 84 రూపీస్ చేంజ్ ఉంటుంది కదా. అంటే ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది, ప్రైస్ లెవెల్స్లో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఈడ ఒక ప్రోడక్ట్ ప్రైస్ 10 రూపీస్ అనుకోండి, అదే అమెరికాలో ఇట్ విల్ బికమ్ 1000 రూపీస్. అంటే మనం చూసుకున్నట్టయితే మన రూపీస్లోని కన్వర్ట్ చేసుకున్నట్టయితే అంత అవుతుంది. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ద రేట్, ప్రైస్ ఎక్స్చేంజ్ రేట్స్ వీఆర్ హ్యావింగ్ ద డిటర్మినేషన్ అని అంటే ఏంది, డిఫరెన్సెస్ లాగా అని అర్థము. ఓకే? సో దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్. ఇందులో లా ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అంటే ఫార్ములా బేస్డ్ లాగా ఉన్నాయి. మీరు ఫార్ములాస్ నేర్చుకున్నట్టయితే, ప్రాబ్లమెటిక్ లాగా నేర్చుకున్నట్టయితే ఇవన్నీ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వన్ మూమెంట్ ఆఫ్ గూడ్స్, అంటే ఎన్ని గూడ్స్ ఏ కంట్రీకి ఎలా పంపిస్తున్నారు, ఎంత పర్సంటేజ్కి పంపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ నో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కొన్ని ట్రాన్సాక్షన్స్లో. ఎస్. నెక్స్ట్ వన్ నో ట్రాన్సాక్షన్ కాస్ట్, అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ జరిగినప్పుడు ఈ నో ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది కూడా అజ్యూమ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ నో ట్రాఫిక్స్. ఓకేనా? నో ట్రాఫిక్స్ అంటే ఏంది, నీ ఒక గూడు సక్సెస్ఫుల్గా యూ నీడ్ టు డెలివర్ ఇట్ టు దట్ పర్టిక్యులర్ కంట్రీ. ఓకేనా? ఇందులో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ అబ్సల్యూట్ ఫార్మ్ ఆఫ్ పీపీపీ అని అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. మీరు ఇది హెడ్డింగ్ రాసి ఇది రాసేసినారు అనుకోండి, ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ రిలేటివ్ ఫార్మ్ ఆఫ్ పీపీపీలో మొత్తం 3 థింగ్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ రాసేసేయండి, సరిపోతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్ ఏముంది, సెకండ్ మెథడ్ ఏముంది, ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ. ఇంట్రెస్ట్ రేట్ అని అంటున్నాడు ఇక్కడ. ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంది, ఎంత పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు కవర్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద ట్యాక్స్ రేటెడ్ దే ఆర్ హ్యావింగ్, వాట్ ఈస్ ద కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ దే ఆర్ హ్యావింగ్, వాట్ ఈస్ ద ఎక్స్ట్రా మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ దే ఆర్ హ్యావింగ్. ఇవన్నీ మనం చూసుకుంటాం కదా, అవునా కాదా? మన కంట్రీలో ఉన్న సర్వీస్ అమౌంట్ అక్కడ కూడా ఉంటుంది అని అంటే కాదు. ఇంట్రెస్ట్ రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ 10% అయితే అక్కడ 100% అవ్వచ్చు.
ఇక్కడ ట్యాక్స్ 5% అంటే అక్కడ 10% అవ్వచ్చు, ఇక్కడ ట్యాక్స్ 2% అయితే అక్కడ 1% అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ కదా. సో ఎన్ని ట్రాన్సాక్షన్ కాస్ట్, ఎన్ని ఇన్వెస్టర్స్ కాస్ట్, ఏదైనా కాస్ట్ ఏదైతే జరిగిందో ఆ అన్ని కమాడిటీస్ ఏవైతే ఉంటాయి అక్రాస్ ది డిఫరెంట్ కంట్రీస్ అవన్నిటిని ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఈ ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంది, థర్డ్ వన్ ఇంటర్నేషనల్ ఫిషర్స్ ఎఫెక్ట్ కదా. ఇందులో ఏముంటుందని అంటే ఫిషర్ ఎఫెక్ట్లో ఇది ఒక మేజర్ థియరీ అనమాట ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో. ఇదేం చేస్తుంది అంటే ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు, ఓకేనా, ప్రైస్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు, సడన్గా రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ అనేది వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎవరైనా అనుకున్నాము కోవిడ్ వస్తుంది అన్నప్పుడు, సో 10 రూపాయలు ఉన్న గూడు అప్పుడు ఆటోమేటిక్గా 50 రూపీస్ అయిపోయింది, 50 రూపీస్ ఉన్న గూడు 500 రూపీస్ అయిపోయింది. అంటే ఆటోమేటిక్గా రేట్స్ ఏమైనాయి, ఇంక్రీజ్ అయినాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఫిషర్ ఎఫెక్ట్ అని అర్థం. ఓకేనా. సో హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడము, హై ఇన్వెస్ట్మెంట్స్ ఉండడము, హై కరెన్సీ వాల్యూస్ అనేది పెరిగిపోవడము, ఓకేనా. సో ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసే విధంగా ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే దట్ ఈస్ కాల్డ్ ఫిషర్స్ ఎఫెక్ట్, ఇంటర్నేషనల్ ఫిషర్స్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా. సో ఈ 3 థియరీస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. మీరు ఈ 3 థియరీస్ ఆన్సర్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, డెఫినెట్గా ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏముంది కాన్సెప్ట్, రిస్క్ మేనేజ్మెంట్ కదా. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంది, ఇది ఒక ఈజీ టాస్క్ అయితే అసలుకే కాదనమాట. ఇదేం చేస్తుంది, గ్లోబల్ మార్కెట్స్లో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంది, సప్లై ఎలా ఉంది, డెఫిసిట్స్ ఎలా ఉన్నాయి, సర్ప్లస్ ఎలా ఉన్నాయి, రిస్క్స్ ఎలా ఉన్నాయి, వీక్నెసెస్ ఏంది, దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుంది, ప్రిడిక్టబిలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది కదా. రిస్క్ ఎంత % ఆఫ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. రిస్క్ మేనేజ్మెంట్, వీఆర్ మేనేజింగ్ ద రిస్క్. ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ రేట్ బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కరెన్సీ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది మనకు వస్తున్నాయి. ఓకేనా. సో ఇవన్నీ టెక్నిక్స్ని, కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ని, స్టాటిస్టికల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు హైపోథెటికల్ టెస్టింగ్ అనేది కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద రిస్క్ మేనేజ్మెంట్ కదా. ఏదైనా రిస్క్ ఉంటుంది. ఓకే. సో డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఏంటి, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ టెక్నిక్స్ అనేది వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఫ్రేమ్ వర్క్ ఏమైనా ఎలా ఉంటుంది, హౌ ఏజెన్సీ ఈజ్ వర్కింగ్, హౌ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ ఈజ్ వర్కింగ్ అనేది చూసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇందులో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మళ్ళీ, నెట్టింగ్ అని, లాగింగ్ అని, లీడింగ్ అని, ఇన్వాయిసింగ్ అని. ఓకేనా. ఈ ఇన్వాయిసింగ్ అంటే ఏంది, ఇన్వాయిసింగ్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ఒక కంట్రీలో ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్ తెచ్చి నేను ఇండియాలో ఖర్చు పెడతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా, ఎవరైనా తీసుకుంటారా రేట్స్ని, తీసుకోరు కదా. అమౌంట్ని ఎవరు తీసుకోరు. ఇండియాలో రూపీస్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ డాలర్స్ ఈజ్ ఇంపార్టెంట్. రూపీస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎస్ ఆర్ నో, దానే ఇన్వాయిసింగ్ అని అంటాం. సో ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ఒక రిస్క్ మేనేజ్మెంట్ని యు ఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ఇట్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్లు ఏమేమి ఉంటాయి మనకి, కరెన్సీ రిస్క్ అనేది ఉంటుంది, చెప్పినా కదా, డాలరు మళ్ళీ రూపీ ఇవన్నీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా డిఫరెన్స్ అయి ఉంటుంది. ఎస్. నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా రిస్క్ ఉంటుంది. ఒక కంట్రీ ఇంకో కంట్రీకి రిస్క్ అనేది ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ని మనము ఫస్ట్ చాప్టర్లో ఆర్ సెకండ్ చాప్టర్లో మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం టైప్స్ ఆఫ్ రిస్క్లో. ఓకేనా. సో ఇంటర్నల్ గేమ్ రిస్క్ అంటే ఇప్పుడు ఒక కంట్రీలో ఒక ప్రోడక్ట్ బ్యాన్ అయ్యి లీగలే ఉంటుందన్నమాట, బ్యాన్ అవ్వకుండా. ఇంకో కంట్రీలో అదే ప్రోడక్ట్ లీగల్గా ఉండకపోవచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు. ఓకేనా. సో అట్లా డిఫరెంట్ కంట్రీస్ అనేది ఎక్స్చేంజ్ రేట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. యూ నీడ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ దిస్ యూనిట్ నెంబర్ 3. ఒకటి రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి అయితే, ఇంకొకటి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యొక్క థియరీస్. అదే PPP and purchasing power parity, interest rate parity. Next one international Fisher parity effect, international Fisher effect. ఈ 3 థియరీస్ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి బాగా నేర్చుకుంటే యూనిట్ 3 నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ థియరిటికల్ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసే విధంగా ఉంటుంది. బికాజ్ ఇందులో కొన్ని ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రాబ్లమేటిక్ కూడా ఉంది. ఓకేనా. సో ఒకవేళ మీరు ప్రాబ్లమేటిక్ నేర్చుకోవట్లేదు అంటేనే థియరీకి వెళ్ళండి. If you are perfect with problematic, then no need to learn any theory from this chapter. మీరు ఈ చాప్టర్ నుంచి ప్రాబ్లమేటిక్ పర్ఫెక్ట్ అనుకుంటే థియరీ అటెంప్ట్ నేర్చుకోకండి, అవసరం లేదు.
గాట్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ ది థింగ్. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంది, రిస్క్ని తగ్గించడానికి డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూజ్ చేయడము అండ్ డిఫరెంట్ టర్మ్స్ని మనం అడాప్ట్ చేసుకోవడం అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఐ హోప్ దట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్, let me know. See you all in next video. Bye bye everyone.